జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ మరియు మండల టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తకు ఉందని అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో జగిత్యాల నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు. మన యాదవ సంఘం వాళ్ళు డబ్బులు అడిగిండ్రు, అది ఎమ్మెల్యే ఫండ్స్ నుండి సందేహంగా పెట్టిస్తా అని చెప్పిండ్రు. కాబట్టి రాజరాజేశ్వర స్వామి యాదవ సంఘం రాయకల్ వారు గౌరవ ఎమ్మెల్యే గారు వారి నిధుల నుంచి అది మంజూరు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే నేను వచ్చేటప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మున్నూరు గ్రామ సంఘం వాళ్ళు బీటీ రోడ్ కావాలని అడిగినారు. దానికోసం కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి సంజయ్ రెడ్డి ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిండ్రు, మీ అందరికీ కూడా తెలుసు. ఏ లిస్ట్ ఉన్నా ఎక్కడ లిస్ట్ ఉన్నా పట్టుదలతో పనిచేసే నాయకుడు సంజయ్ అన్న వారికి అండదండగా నిలిచి పని చేసే విధంగా సహకారం అందించే బాధ్యత నాది, రమణన్నది, విద్యాసాగర్ రావు గారు. కాబట్టి మేమందరం కలిసి మరి పనులు చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ఒడ్డలింగపూర్ మండలం చేసుకుందామని మనం ఇదివరకు అనుకున్నాం. అట్లానే అలీపూర్ నుంచి కొంతమంది మిత్రులు వచ్చి అలీపూర్ కూడా మండలం కావాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ రెండు అంశాలు కూడా ఒడ్డలింగపూర్ ఏమో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. తప్పకుండా అది తొందరలోనే శాంక్షన్ అయ్యేట్టుగా ప్రయత్నం చేస్తారు. అలీపూర్కి సంబంధించినటువంటి పాసిబిలిటీ కూడా తప్పకుండా ఎంక్వైరీ చేసి పాజిటివ్ గా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా కార్యకర్తలు అంటే పార్టీకి కళ్ళైనా చెవులైనా మీరే. ప్రజల్లో ఏం జరుగుతున్నది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు పార్టీకి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీకే ఉంటుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు